ఈ అమెరికాలో పబ్లిక్ లైబ్రరీ వచ్చేసి ఒక పెద్ద ప్రపంచం అనమాట. అసలు ఎంత పెద్దగా ఉంటాయో, ఎంత బాగా మెయింటైన్ చేస్తారో. ఇంకా పిల్లలకొచ్చేసి స్టోరీ టైమ్ అయితే ఉంటుందన్నమాట. మా పాప చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో, ఇంకా స్టోరీ టైమ్ ఏంటంటే ఒక 1 అవర్ ఒక టీచర్‌లాగా ఉండి ఆమె ఏదో ఒక యాక్టివిటీ, రైమ్స్ అయితే చేపిస్తా ఉంటది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమో టాయ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఇక్కడ రెయిన్‌బో ఉంది కదా! దానికి కోసమైతే ఇక్కడ స్కార్ఫ్‌లయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కలర్స్‌వి. దాంతో ఇంకా ఆ టీచర్ ఉండి అయితే మంచిగా యాక్టివిటీ అయితే చేపిస్తా ఉంది. మనకి దగ్గరలో ఎన్ని లైబ్రరీలున్నాయో అన్ని లైబ్రరీలకెళ్ళొచ్చు. మన పాప ఏజ్ తగ్గట్లు ఏ టైంలో ఏమున్నాయి, మనకి ఏం యూజ్ అవుతాయి అనేది వాళ్ళు ఒక 5 మంత్స్‌కి ముందే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, దానికి తగ్గట్లు మనకి నచ్చిన దానికైతే వెళ్ళొచ్చు. పాటీ ట్రైనింగ్ ఎలా చేయాలి, అసలు ఏం అంటే ఇంకా పిల్లలు బుక్స్ ఎలా రీడ్ చేయాలి, వాటికి కూడా ఉంటాయనమాట. ఇక్కడ చూసారు కదా! రెయిన్‌బో అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లౌడ్స్ అని అలా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేపిస్తా ఉంటారనమాట. మనం డే కేర్‌కి పంపించకపోయినా కూడా ఇలా అయితే మంచిగా పిల్లలతో అయితే కమ్యూనికేట్ అయితే అంటారు. ఇంకా మా పాపనైతే వింటర్ మొత్తం ఇలా స్టోరీ టైమ్ అని స్విమ్మింగ్‌కి అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. దీనికి సంబంధించి ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానెల్‌లో అప్లోడ్ చేశాను. కింద లింక్ ట్యాగ్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.